హాయ్ ఫ్రెండ్స్ అందరికి మినపప్పు దోశలు తోటకూర పచ్చకూర అంటారు దీన్ని. మీరందరు నాకు కుటుంబ సభ్యులని నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ దాంట్లో ఇట్లా ఇట్లా మామ కానీ ఇట్లా చూసిండా ఎట్లా అంటే బిడ్డకి ఇవ్వడం కానీ అది చేయడం కానీ. మాకు ఒక ఇల్లు మా బంధు అయితే మేము గుడి కొట్టేసినాము. మా చిన్న పెద్దటిలే అందులో మా బావ మా మామ ఉంటాడు. ఇప్పుడు మా ఆడపిల్ల పేరు అయితే పుష్ప. ఆమె వచ్చి ఇప్పుడు నాకు ఏమన్నా కొడుకులు పెట్టినట్టు ఉండదు సాటి అని చెప్పి అన్ని మా మీద ఎక్కించి మా మామ తెలుస్తలేదు అది ఆమె మా మీద ఎక్కిస్తుంది అని తెలియక అట్లా మొత్తం బిడ్డకే పెట్టుకుంటూ పోతుంది. ఒకటే బిడ్డ అన్నట్టు ఇలా నా ముందు ముగ్గురు ఒక ఆయన అనిపోయి ఉంటే చనిపోతే ఇప్పుడు మేము చిన్నోళ్ళం అన్నట్టు. చిన్నోళ్ళం అయితే అన్నీ ఆమెకే పెడుతుండు. బిడ్డ వేసినట్టు ఉంటుందా బిడ్డ వేసినట్టు ఉంటుందా అని. ఎంత కొడలైనా కానీ కొడుకైనా కానీ చచ్చిపోయే మూమెంట్లనైనా కూలబడ్డ పరిస్థితులైనా కానీ పెడతారు కదా కొడుకు కోడలు. మరి అందరూ ఇప్పుడు మామూలు ఎట్లుర్రు ఈ జనరేషన్లో బయటకు నూకేయడం కానీ ఆస్తి గుంజుకోవడం కానీ అట్లుర్రు. కానీ మాకు చూడండి ఎట్లుర్రు. మా ఆయన బయట గెంటేసిండు. మా మామని 4 ఎకరాలు ఉంటే అది పరంపోగు అది లవన్ పట్టది. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంటే ఇప్పుడు అది ఉంచుకొని దాని మీద రైతు బంధు అంతా బిడ్డకి ఇస్తుండు. దాని మీద పైసలు లోన్ కాబట్టి బిడ్డకి ఇవ్వడం కానీ ఇట్లా ఊడద్దు ఫ్రెండ్స్. మీ దాంట్లో ఇట్లా అడవిలలో ఉంటారు కదా అట్లా వేస్తున్నట్లే చేయకండి. అందరు అడవిలను అంటలేను నేను. కొందరు ఇట్లుర్రు. మా అడవిలు అంత అద్మానం అయితే ఎవ్వలేరు లోకం మీద. అయితే నాకు తెలిసిన మట్టుకైతే ఆమె ఒక్కతే ఉన్నది. ఆమె ఒక్కతే మరి టూ మచ్ చేస్తుంది అన్నిటికీ. అన్నకు సంసారం లేదు, అన్నకు పిల్లలు లేరు అవి అన్నట్టు మా గురించి అసలు కేరింగే. అసలు ఏ పండుగకి రాదు. ఏదో ఒకటి ఏమైనా పని చేస్తున్నామంటే ఏదో ఒకటి చెప్తుంది. నాకు చావుంది లేదా అటు పోతా నేను ఇల్లు లగ్గ ముందు ఆ లగ్గ తప్పించుకుంటుంది. ఏదైనా పెట్టేందంటే అడవిలో ఏదైనా పెడుతుందంటే భయపడుతుంది. డబ్బులకైతే వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు అంత దూరంకి వెళ్ళి ఆ సిటీలు ఉంటుంది ఆమెకి ఇట్లా మంచిగానే ఉన్నది. 3 అంతరాల బంగులు ఉందంట సిటీలో. అవన్నీ పెట్టుకుని వచ్చి ఆడ అమ్ముకొని వచ్చి ఈడ ఉంటా అంటే మాకు సంసారం లేదా? గట్లా వేస్తుంది. ఓలైనా సరే అట్లా వేయకండి. అడవిలో లెక్కలనే ఉండాలి కదా. అందరినీ చూస్తాం. మన ఇంటికాడ ఒకటి వాస్తుకు లేదు. వాస్తుకు లేదు మామ చూపెట్టుకుందాం మామ మనము అన్ని మంచిగా చేసుకుందాం అని అంటేనేమో చిట్టుకొక్కలం గుట్టుకొక్కలమైనట్టు ఉన్నాము. చూపెట్టుకుందాం మామ వాస్తుకు లేదు ఇంటికాడ అని చెప్తేనేమో ఇంటలేడు. మీకు పెట్టే బదులు నా బిడ్డకి ఇస్తే నా బిడ్డనే వస్తుంది అని చెప్తుండు. మేము ఇక్కడ దగ్గర ఉన్నాము, ఊరు పక్కగా ఉన్నాము. వీటికి రామా వీటికి రావా మేము పెట్టమా అని చెప్తేనేమో రాలేడు. కానీ సిటీకి మాత్రము పోతాడు. 10,000 20,000 తీసుకొని పోయి ఇచ్చొచ్చి 1 పూట 2 పూట మటన్తో పెట్టి తినేసి వస్తాడు. గట్లుంటుందా? ఎంతైనా కానీ కూడలేదు. మంచిగా చెప్తే వినడు. ఇంటి వాళ్ళు మంచిగా చెప్తే ఎవ్వరు వినరు. చెడిపోవాలని బయట వాళ్ళు చెప్తే మాత్రం అది మాత్రం కన్ఫామ్గా వింటారు. అందరికీ నా వీడియోస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.